హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ గ్రేవీ. సింపుల్గా టేస్టీగా గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కువ గ్రేవీ ఉన్నా కూడా టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఎండు కొబ్బరి, 1 ఇంచు అల్లము, ఒక 10 వెల్లుల్లి, అలాగే ఒక 4 జీడిపప్పులు వేసి మంచిగా మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకొని మరోసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కావాలంటే మీరు ఒక పెనంలో అయినా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న 1 కిలో మాంసంని తీసుకోండి. అలాగే దాల్చిన చెక్క, 2 లవంగాలు, అలాగే 2 యాలకులు, అలాగే అనాస పువ్వు 1 వేసుకోండి. ఇందులోకే 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోండి. 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేసిన మసాలాలని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి. మనం వేసిన మసాలాలతో పాటు చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే సగం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనాను కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. మరోసారి బాగా కలుపుకోండి. గ్రేవీ సరిపోదు అంటే మరొక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత లిడ్ని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కస్తూరి మెతిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న చికెన్ గ్రేవీ అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంటికి బంధువులు వచ్చారు అంటే ఎక్కువ గ్రేవీ చేయాల్సి వస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా ఉంటుంది. పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నాం, అలాగే 2 విజిల్స్ కూడా పెట్టుకున్నాం కాబట్టి పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.